క్యాన్సర్ వ్యాధి నివారణలో భాగంగా అత్యాధునిక వైద్య సదుపాయాలను అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అపోలో ఆసుపత్రి సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. గురువారం విశాఖలోని అరిలోవా అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యారిటీ థెరపీల ద్వారా ప్రాణాంతకమైన అతి క్లిష్టమైన లుకేమియా, హైగ్రేడ్ లింఫామియా వంటి వ్యాధులను సైతం గుర్తించి వాటికి చికిత్స అందించవచ్చని తెలిపారు. ఇప్పుడు స్వదేశీయంగా నిర్మించిన చికిత్సలతో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంకొన్ని రకాల లింఫోమాస్ కూడా ఇది request Dr. Rakesh Reddy sir to speak. మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మిస్టర్ రామచంద్ర గారిని ఒకసారి మాట్లాడమనుకోరు. ఇది ప్రస్తుతానికి ఇది డెవలప్ అయింది రెండు క్యాన్సర్. కార్ టీ సెల్ థెరపీ అనేది ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మాడిఫైడ్ టీ సెల్స్ అనేవి మన బాడీలో నార్మల్గా ఉండే ఇమ్యూన్ సెల్స్. అవి క్యాన్సర్కి అగెన్స్ట్గా కూడా యాక్ట్ చేయాలి. బట్ క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఈ టీ సెల్స్ని స్తబ్దత చేసేస్తాయి, వాటిని ఇన్యాక్టివ్ చేసేస్తాయి. సో మేము జెనెటికల్లీ మోడిఫికేషన్ ద్వారా ఈ టీ సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ రోగికి ఎక్కిస్తాం. దీన్ని కార్ టీ సెల్, కిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్స్ అంటాం. ఈ చికిత్సా విధానం ద్వారా హైగ్రేడ్ బి సెల్ లింఫోమా, బి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనే రెండు రకాల రక్త సంబంధించినమైన క్లిష్టతరమైన క్యాన్సర్స్ ఏదైతే సాధారణ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కంట్రోల్లోకి రావట్లేదో ఈ పర్టికులర్ చికిత్సా విధానాన్ని వాడి కంట్రోల్ చేయొచ్చు. ఈ చికిత్సా విధానం కొన్ని సెంటర్స్లో మాత్రమే ఇండియాలో అవైలబుల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్సా విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం ప్రజల ముందుకు తీసుకువచ్చింది. బి సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనే రకమైన బ్లడ్ క్యాన్సర్, హైగ్రేడ్ బి సెల్ లింఫోమా అనే రకమైన లింఫోమా రక్త సంబంధించిన క్యాన్సర్లో ఈ చికిత్సా విధానాన్ని వాడతారు. కీమోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి. దీంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఒక హై ఇంటెన్సిటీ యూనిట్, దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే పరిజ్ఞానం ఆర్ టెక్నాలజీ ఉన్న యూనిట్స్లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మా దగ్గర ఆ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ, ఆ మెడికల్ ఫెసిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఈ ట్రీట్మెంట్ని మేము తీసుకురాగలిగాం. దీని ట్రీట్మెంట్కి మొత్తం ముందు సెల్స్ ప్రిపేర్ చేయడానికి అరౌండ్ 18 days అండ్ ఒకసారి సెల్స్ ఎక్కించిన తర్వాత 10 days పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కాస్ట్ దగ్గరగా 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో పడుతుంది.